రాష్ట్రానికి సీఎంగా ఉన్న నాయకుడు స్పోర్ట్స్ డ్రెస్లో కనిపించడం అరుదు. ఒకవేళ కనిపించినా జస్ట్ ఫోటో కోసం పోజు వరకే ఉంటుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఫోటో సెషన్ కోసం కాదు, ఏకంగా మ్యాచ్ ఆడడానికే సిద్ధమవుతున్నారు. స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని గ్రౌండ్లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి చిరుతలా పరుగులు తీస్తుంటే ఆటగాళ్లే ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ ఎందుకంటారా? ఎందుకో మీరే తెలుసుకోండి. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేసినా వార్తే అవుతుంది. ఆయన ఏం చేసినా హెడ్లైన్ అవుతుంది. రాజకీయాలను పక్కన పెట్టి తాజాగా ఆయన స్పోర్ట్స్ డ్రెస్ వేసుకోవడం హైలైట్ అయింది. సోషల్ మీడియాలో అయితే ఈ ఫోటో ఫుల్ ట్రెండింగ్లో ఉంది. ఇదేంటి సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ డ్రెస్లో ఉన్నారని నెటిజన్లంతా ఆరా తీస్తున్నారు. ముఖ్యమంత్రి అంటే ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ అంత బిజీ షెడ్యూల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి తీరిక చేసుకుంటున్నారు. ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ కోసం ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఎగ్జిబిషన్ మ్యాచ్లో మెస్సీతో తలపడేందుకు సీఎం రేవంత్ సై అంటున్నారు. తానే రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. మెస్సీ పర్యటన గురించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. మెస్సీ టూర్ ఏర్పాట్లను అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఫుట్బాల్ క్రీడలో మెస్సీ అంటే పరిచయం అక్కర్లేని పేరు. అలాంటి దిగ్గజ ఆటగాడు హైదరాబాద్కు వస్తున్నాడు. సాకర్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ టూర్పై ఇప్పటికే ఆసక్తి మొదలైంది. గోట్ ఇండియా టూర్లో భాగంగా మెస్సీ భాగ్యనగరానికి రానున్నాడు. ఈ నెల 13న ఉప్పల్ స్టేడియం వేదికగా ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనుంది. సెలబ్రిటీ ఫ్రెండ్లీ మ్యాచ్లో మెస్సీ టీంతో మరో జట్టు తలపడనుంది. ఆ టీంకి సీఎం రేవంత్ రెడ్డి సారథ్యం వహించే అవకాశం ఉంది. RR9 జెర్సీతో బరిలోకి దిగనుంది సీఎం టీం. ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఫుట్బాల్ ఆటగాళ్లు ఆడుతారని సమాచారం. సాకర్ ప్లేయర్ మెస్సీతో తలబడే ఈ మ్యాచ్లో సెంటర్ ఫార్వర్డ్ పొజిషన్లో ముఖ్యమంత్రి ఆడతారని తోటి ఆటగాళ్లు చెబుతున్నారు. ఇక సీఎం రేవంత్ ఈ ఫుట్బాల్ మ్యాచ్ను ఇంత సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నారో తెలుసా? ఆయనకు ఫేవరెట్ క్రీడ ఫుట్బాల్. అందుకే ఆయన ఈ మెస్సీతో మ్యాచ్ కోసం అంత ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు, దాని వెనుక మరో ముఖ్యమైన ఉద్దేశం ఉందట. ఓ ముఖ్యమంత్రిగా తానే ఇంత ఫిట్గా ఉంటే యూత్ ఎంత ఫిట్గా ఉండాలో చాటి చెప్పే ఉద్దేశం ఉందని తెలుస్తుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ కోసం చాలా సీరియస్గా ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలే చాలా ఫిట్గా ఉంటారు. ఆ మధ్య ఓసారి ఫుట్బాల్ కోర్టులో ఆయన పరుగులు తీసిన సీన్ను అందరూ చూసి ఆశ్చర్యపోయారు. రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఫిట్నెస్లో ఎలాంటి మార్పు రాలేదు. ఎందుకంటే ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా ఆయన మైదానంలో చిరుతలా పరిగెత్తుతుంటే ప్లేయర్లే ఆశ్చర్యపోతున్నారు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే తమకు ఏమాత్రం తీసిపోకుండా గ్రౌండ్లో సీఎం పాదరసంలా కదులుతున్నారని ముక్కున వేలేసుకుంటున్నారు ప్లేయర్లు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఇంత ఫిట్గా ఉండడం సాధ్యమేనా అని చర్చించుకుంటున్నారు.
ఈ నెల 13న ఉప్పల్ వేదికగా జరిగేది ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ అయినప్పటికీ ఖచ్చితంగా అది వైరల్ అవ్వడం ఖాయం. ఎందుకంటే ఓవైపు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ, మరోవైపు లెజెండరీ సీఎం రేవంత్ ఇద్దరూ తమ తమ రంగాల్లో ఆరితేరిన వారే. కానీ సీఎం రేవంత్ ఈ మ్యాచ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవ్వడం చూస్తుంటే ఆయన ఈ మ్యాచ్ను అంత ఆషామాషిగా తీసుకోవడం లేదు. తానెంత ఫిట్గా ఉంటానో చాటి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి పరుగులు మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటాయని చెప్పవచ్చు. ఆయన పాదరసంలా కదలాడుతుంటే కాంగ్రెస్ క్యాడర్ ఎలాగూ మురిసిపోతారు. కానీ వాళ్లకు మించిన మురిపెం ప్లేయర్లతో పాటు యూత్లోనూ కనిపించడం ఖాయం. మరి ఈ మ్యాచ్ ఏ రేంజ్లో హాట్ టాపిక్గా నిలుస్తుందో చూడాలి.